హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. బీట్రూట్ అంటే ఇష్టపడని వారికి ఇలా మిగిలిన అన్నంతో బీట్రూట్ రైస్ని చేసి పెట్టండి. వద్దు తినను అనేవాళ్ళు కూడా అడిగి మరీ తింటారు. అంత రుచిగా ఉంటుంది ఈ బీట్రూట్ రైస్. ఈ బీట్రూట్ రైస్ని మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్ని తీసుకున్నాను. 2 కప్పుల రైస్ కంటే కొంచెం ఎక్కువగా ఈ రైస్ ఉంటుంది. 2 కప్పుల ఉడికించిన అన్నానికి 2 మీడియం సైజులో ఉండే బీట్రూట్లను తీసుకోవాలి. బీట్రూట్లను శుభ్రంగా కడిగి పొట్టు తీసేసుకుని ఇలా తురుముకోవాలండి. 2 బీట్రూట్లకి నాకు 1 కప్పు వరకు తురుము వచ్చింది. ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ బీట్రూట్ రైస్ని చేయడానికి నాన్ స్టిక్ కడాయిని కాకుండా అల్యూమినియం కడాయిని ఉపయోగించండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు జీలకర్ర చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజులో ఉండే 1 ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కంప్లీట్గా వేగిపోవాలి. వీటన్నిటిని మనం సెపరేట్ చేసి పెట్టుకుంటాము. అందుకని ఉల్లిపాయలు పూర్తిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ మిగిలిన నూనెలో ముందుగా తురుముకుని ఉంచుకున్న బీట్రూట్ని వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ని పోపు దినుసులు, ఉల్లిపాయలతో పాటుగా కలిపి ఫ్రై చేసుకున్నట్లయితే రెసిపీ కంప్లీట్ అయ్యేసరికి వాటికి కూడా బీట్రూట్ ఫ్లేవరే వస్తుందండి. వాటిని సెపరేట్ చేసుకున్న తర్వాత మాత్రమే బీట్రూట్ని ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ని పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి. బీట్రూట్ కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మొత్తం అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా ఫ్రై చేసుకోండి. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని బాగా కలుపుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకుని పెట్టుకున్న పోపు దినుసులను, ఉల్లిపాయలను వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల పల్లీల పొడిని వేసుకోండి. పల్లీల పొడి వేసుకున్నా పర్వాలేదు. 10 రోజుల క్రితం నేను పప్పుల పొడి వీడియోని చూపించాను కదండి. ఇడ్లీ, దోశ, రైస్ ఫ్రై అన్నిటిలోకి ఇది ఉపయోగించుకోవచ్చు. ఈ పొడిని వేసుకున్నా కూడా పర్వాలేదు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోండి. పల్లీల పొడిని ఉపయోగిస్తున్నట్లయితే వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. పొడి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదండి. ఇలా తయారు చేసుకున్న ఈ బీట్రూట్ రైస్ చాలా చాలా రుచిగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా సింపుల్గా రెసిపీ చేయాలన్నా కూడా ఇలా బీట్రూట్ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.